శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. నవరాత్రుల్లో 9 రోజుల పాటు అఖండ దీపం గురించి మీకు తెలుసా? ఈ 9 రోజుల్లో ఏం చెయ్యాలో మీకు తెలుసా? ఇల్లు మరియు దేవాలయాల్లో పూజ చేసినప్పుడు దీపాలు లేదా జ్యోతులు లేకుండా పూజ పూర్తి కాదు. దీపాలు పండుగలు మరియు ఆరాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దుర్గామాత భక్తులు నవరాత్రి సమయంలో ఉపవాస సమయంలో అఖండ జ్యోతి నిత్య దీపాన్ని వెలిగిస్తారు. ఈ జ్యోతి అదృష్టం, శ్రేయస్సు, జ్ఞానం మరియు స్వచ్ఛతను సూచిస్తుంది. భారతదేశంలోని దేవాలయాలు మరియు ఇళ్లల్లో నూనె దీపాలు వెలిగించే సాంప్రదాయం శతాబ్దాల నాటిది. ఇది నేటికీ వాడుకలో ఉంది. సాధారణంగా ప్రజలు రోజుకు 2 సార్లు నూనె దీపం వెలిగిస్తారు. ఉదయం ఒకసారి మరియు సాయంత్రం ఒకసారి స్నానం చేసిన తరువాత. అలాగే చాలా రోజులు దీపం వెలగడాన్ని అఖండ దీపంగా సూచిస్తారు. అందువల్ల నవరాత్రి సమయంలో భక్తులు అఖండ జ్యోతిని వెలిగించి దుర్గామాతను పూజిస్తారు. 9 రోజుల అఖండ దీపం. ఈ నవరాత్రి ఉత్సవంలో అఖండ జ్యోతిని 9 రోజులు వెలిగిస్తారు. 9 రోజుల ఉపవాసం నుండి అఖండ దీపాన్ని వెలిగించడానికి నియమాలు ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజుల పాటు వెలిగించకుండానే వెలిగిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆచారం. అఖండ జ్యోతి నియమాలు మరియు దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకోవడానికి ఈ కథనాన్ని వినండి. నవరాత్రి అఖండ జ్యోతిని వెలిగించడం. దీపం వెలిగించడానికి ఇత్తడి, వెండి లేదా మట్టి దీపం ఉపయోగించండి. ఒకవేళ మట్టి దీపం ఎంచుకున్నట్లయితే దీపం వెలుగుతున్నప్పుడు మొత్తం నూనెను గ్రహించకుండా ఉండటానికి మీరు దానిని రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టాలి. దీపం వెలిగించడానికి ఏ నూనెను వాడాలి? చిన్న బల్లపై నూనె దీపం ఉంచండి. దీపాన్ని దుర్గామాతకు కుడివైపు ఉంచాలి. పండగ 9 రోజుల పాటు ముగిసే వరకు దీపం వెలిగించడానికి పొడవైన మరియు మందపాటి కాటన్ ఒత్తిని ఉపయోగించండి. దీపం బాగా వెలగడానికి స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఆవ నూనె లేదా నెయ్యిని ఉపయోగించండి. గాలిలో అటూ ఇటూ కదలకుండా జాగ్రత్త వహించాలి. దీపాన్ని కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచవద్దు. ఎందుకంటే గాలి అకస్మాత్తుగా వచ్చినప్పుడు అది కొండెక్కుతుంది. దీపం కొండెక్కకుండా చూసుకోవాలి. గాలి నుండి కాంతిని కాపాడడానికి పైనుండి తెరిచి ఉన్న గ్లాస్ని లేదా ఓపెన్ టాప్ ఉన్న గ్లాస్ బాక్స్ ఉపయోగించవచ్చు. తుది గమనిక: దీపంకు నూనె స్థాయిని తనిఖీ చేయండి. అప్పుడప్పుడు నెమ్మదిగా నూనె వేసి దీపం బాగా వెలిగించండి. ఇది నిరంతరం వెలుగుతుండాలి. దీపాన్ని కొత్త ఒత్తి వేసి వెలిగించండి. ఉపవాసం ముగిసేలోపు దీపం కొండెక్కకుండా నిరోధించడానికి క్రమం తప్పకుండా ఈ విధానాన్ని అనుసరించడం అవసరం కావచ్చు.